గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఓ పక్కన మన వాళ్ళు అందరూ మహిళలు ఎంతో చదువుకొని పురోగతి సాధించి చంద్రమండలంలోకి వెళ్ళేసేసి చంద్రమండలంలో కూడా ఉంటున్నారు. విమానాలు నడుపుతున్నారు, రాకెట్లు వదులుతున్నారు ఆకాశంలోకి. విదేశాలకు పోవాలంటే వీసా పాస్పోర్టు డబ్బులుంటే చాలా వెళ్ళిపోతామంటారు, కానీ పిసరంత అయినా కూడా భయపట్టలేదు. అంతగా మనము అభివృద్ధి సాధించాం. ఓ పక్కన ఎంత దారుణమైన అమానుష ఘటనలు జరుగుతున్నాయో తెలుసా? ఇది కూడా మన హిందూ సమాజంలో జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. గోవింద సేవాచారణ మొదటి నుండి కూడా ఇలాంటి అంధవిశ్వాసాలు లేదా మూఢనమ్మకాల పట్ల వాటికి ఎగైనెస్ట్గా ఫైట్ చేస్తూనే ఉంది. ఇలాంటి విషయాల గురించి నా దృష్టికి వచ్చినవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్పడానికి నేను 1% కూడా ఆలోచించడం లేదు. ఏ విధంగా అయినా సరే హిందువులకు అవగాహన కలగాలి, వీళ్ళు తెలుసుకోవాలి అనేది నా ప్రధానమైన ఉద్దేశం. ఇంతకీ ఈ రోజు టాపిక్ ఏంటో తెలిసిన నెల్లూరు జిల్లా కుడితిపాలెం గ్రామం కాకరల దీపంలో జరిగింది. దీని గురించి ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి సెల్ ఫోన్ పోయింది. సెల్ ఫోన్ పోతే ఏం చేయాలండి? వెతికే ప్రయత్నం చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఫోన్ పోయిందని చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వెతికిస్తారు. ఎక్కడుందో తెలుస్తుంది. ఈ రోజులో ఫోన్ పోతే ఎక్కడ పోయిందో తెలుసుకోవడం అవసరమే. ఈడేం చేశారంటే సెల్ ఫోన్ పోగొట్టుకున్నవాడు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నా ఫోన్ పోయింది, ఎక్కడుందో చెప్పండి అని అడిగాడు. ఆ జ్యోతిష్కుడు ఒక పరమ దిక్కుమాలినాడు. వాడేం చేశాడంటే మీ ఇంట్లో ఉన్న సెల్ ఫోను మీ ఇంటి పక్కన ఉన్న చిన్న పాప కాజేసింది అని చెప్పాడు. ఎవరు కాజేశారట? వీడి సెల్ ఫోను వీళ్ళ ఇంటి పక్కనే ఉండే ఒక చిన్న పాప కాజేసింది అని చెప్పారు. ఆ జ్యోతిష్కుడి మాట వీళ్ళకి బాగా గట్టి నమ్మకం. ఆ జ్యోతిష్కుడు వీడి దృష్టిలో గొప్ప దైవం, మహానుభావుడు. ఇవాళ రేపు జనాలకి, ముఖ్యంగా మన హిందువులు సెక్యులర్స్కి భగవంతుడు అక్కర్లేదు, భగవద్గీత అంతకంటే అక్కర్లేదు. బాబాలు కావాలి. బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ జ్యోతిష్కులు మా శరీరం మీదకి ఎవరెవరో వచ్చి వాళ్తారో దేవుళ్ళని ప్రచారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ మాట అంటే వీళ్ళకి గీటు రాయనమాట. ఈ జ్యోతిష్కుడు దొంగ మాట ఈ ఫోన్ పోగొట్టుకునేవాడు నమ్మి ఆ కుటుంబం మొత్తం తిరిగి వచ్చేసి ఇంటి పక్కన ఒక పాప ఉంటుందన్నమాట, చిన్న పిల్ల. ఆ పిల్లకి తల్లిదండ్రి ఇద్దరు లేరనమాట. మేనత్త తెచ్చి పెంచుకుంటుంది. ఈ ఫోన్ పోయిన వాడి కుటుంబము మొత్తం కలిసి వచ్చి ఆ పక్కింట్లో ఉన్న ఆ పిల్లని పిలుచుకొచ్చి ఆ పిల్లని పెంచుకుంటున్న మేనత్త కూడా ఏదో పెంచుకుంటుంది, కానీ ప్రేమ లేదేమో బహుశా. ఆ మేనత్త కూడా ఎక్కిచ్చేసి ఈ పిల్ల కాజేస్తుందట. ఇదిగో పలానా జ్యోతిష్యుడు చెప్పాడు, ఆయన శరీరం మీద దేవుడు వాళ్తాడు కాబట్టి అతడు అన్ని నిజాలే చెప్తాడు, ఇంతకుముందు మాకు చెప్పినవి కూడా కొన్ని జరిగాయి కాబట్టి ఇదే కరెక్టు, మీ పిల్లే మా ఫోన్ కాజేసింది అనేసి గొడవ చేశారు. మేనత్త కూడా నిజమే కావాలని నమ్మి ఆ పిల్లని టార్చర్ చేస్తుంది, ఫోన్ ఇచ్చేయమని. కాజేయింది ఎక్కడ తెచ్చిస్తుంది? దాంతో వీళ్ళు అలా లాభం లేదని ఈ ఇంట్లో వాళ్ళు, ఆ ఫోన్ పోగొట్టుకున్నవాడు, అలాగే ఆ పిల్ల మేనత్త మొత్తం కలిసి పిల్ల నిజం చెప్పట్లేదని పొయ్యి దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టి అట్లకాడ కాల్చి మూతి మీద చేతుల మీద ఆ పసిదానికి వాతలు పెట్టేశారు. నిజం చెప్పు, ఫోన్ ఎక్కడ దాచిపెట్టావు, నిజం చెప్పు, ఫోన్ ఎక్కడ దాచిపెట్టావు అని. ఆ వాదలు తట్టుకోలేక, ఆ పిల్ల చేసిన ఆక్రందనలు తట్టుకోలేక ఊరందరూ వచ్చారు చూడడానికి. స్థానికులు చూసి భయపడి ఆపడానికి ప్రయత్నం చేసే వాళ్ళు అలింగాకపోతుంటే వెంటనే 112 నెంబర్కి పోలీసులు కాల్ చేస్తే ఎస్ఐ గారు వచ్చి అక్కడ పరిస్థితి చూసి వాళ్ళని అదుపు చేసి ఆ పిల్లని తీసుకుని పోయి వైద్య సదుపాయం అందజేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కింద ఒక పిల్లని చంపడం కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలికని చంపడం కింద కేసు నమోదు చేశారు. ఇది ఈ మధ్య కాలంలో రీసెంట్గా బయటకు వచ్చిన వ్యవహారం. వీళ్ళ జ్యోతిష్కుడితో కలిపి వీళ్ళు వెలగబెట్టిన పనులు ఇది. దయా, దాక్షిణ్యం, మంచి చెడు, వివేకం, విచక్షణ ఏమీ అక్కర్లేదు. ఎవడో ఎదవో చెప్పాడు, మనం నమ్మేశాము. ఎన్నాళ్ళు ఇంకొకటి మాటలు నమ్ముతారు మీరు? ఈ మధ్యకాలంలో పరిణామాలు ఇవే. ఇప్పుడు ఎవరో ఏదైనా చెప్పారనుకోండి, చెప్పిన మాట అయిందనుకోండి, వాడని దేవుడు అని చేశాడు, వాళ్ళు ఏం చెప్పినా అది అవుతుంది. మొన్న వెళ్ళానండి, అదేదో చెప్పాడండి, ఏదో సంజోగ్సే అనుకోకుండా అసంకల్పితంగా అయింది, అదే అయింది. అయినంత మాత్రాన వాళ్ళని దేవుడు అని చేసేస్తారా? వాళ్ళ మాట మీద మాకు నమ్మకం. వాళ్ళు ఇచ్చిన బూడిద నిమ్మకాయ తెచ్చేసి కట్టేసుకొని మేము గడప కట్టేసుకున్నాం. వాళ్ళ మాటల మీద మాకు నమ్మకం. ఇదంతా కూడా హిందూ సమాజంలో మూఢనమ్మకం అంటారు దీన్ని. హిందూ సమాజంలో పేరుకుపోయిన కొన్ని మూఢనమ్మకాలు అజ్ఞాన జనితంగా ప్రచారం అయ్యేవి. ఇవి ఎప్పుడు కూడా లాంటివి సహస్రాల్లో లేవు. ఈ విధంగా నీ ఇంట్లో పారేసుకున్న దువ్వెన, నీ ఇంట్లో పడిపోయిన పిన్నీసులు, నీ ఇంట్లో నీకు కనపడని బ్రష్, టూత్పేస్టు, నీ తువ్వాలు, కానీ నీ ఇంట్లో నీ తీగ మీద ఆరేస్తే నీ నిక్కరు, నీ లుంగి ఇవన్నీ కనపడకపోతే వీటి గురించి జ్యోతిష్కుడి దగ్గరికి పోరా అని ఏ శాస్త్రంలో ఉందా? పోనీ వాడంత దిక్కుమాలనోడు కాకపోతే పక్కింటి పసిబిడ్డ మీద ఆభరణం వేసేది, పక్కింటి పసిబిడ్డ కాజేస్తుందని వాడు చెప్పడం, వీళ్ళు నమ్మడం. ఆడపిల్లే, చిన్నదే,
పోనీ ఏదన్నా అడిగితే ప్రశాంతంగా అడుగుదామే అని లేదు. అదన్నా లక్షల ఖరీదా కోట్ల ఖరీదా? ఆ కూర్చి పొయ్యి దగ్గర పడుకోబెట్టి నిప్పుల్లో అట్లగడలు కలిసి ఒళ్ళంతా వాతలు పెడతారా? ఇదేనా మానవత్వము? రాక్షసులు కూడా ఆలోచిస్తారా అండి పనులు చేయాలంటే పసిబిడ్డలు పట్ల. అందులోనూ టార్చర్ చేయరండి, తింటే ఒకేసారి బీకు తింటారు అయిపోద్ది. ఇలా టార్చర్ చేయరు, పడుకోబెట్టి వాతలు పెట్టి ఆ పసిదానికి ఆ చేతుల మీద మూతి మీద మొహం మీద పెట్టిన వాతలు తగ్గేంత వరకు ఎంత టార్చరు. అన్నం తినగలిగిద్దా, నీరు తాగగలిగిద్దా, చేతి మీద శరీరం మీద వాటర్ పడవచ్చా? ఎంత నరకం అనుభవిస్తూ ఉంటుంది అది. ఈ మధ్య వీడియో చేసుకున్నా, ఎవడో చెప్పాడట జ్యోతిష్కుడు నరబలి ఇవ్వాలి నీకేదో ఏదో సర్పదోషం ఉంది అనగానే కన్న బిడ్డను 6 నెలల పాలు తాగే పసిపాపని ఆడపిల్లని బలిచ్చేస్తుంది దేవుడు ఫోటోల ముందు. ప్రతి పనికి మాలిన వాడు బాబా పేరుతోటి, స్వామీజీ పేరుతోటి, జ్యోతిష్కుడి పేరుతోటి తయారైపోతాడు. అదేమంటే నా మీద దేవుళ్ళు దేవతలు మొత్తం వాలి నాకు అన్ని చెబుతారని చెప్పేస్తారు. రోడ్ల మీద 10 రూపాయల దండలో పోస్టర్ 4 కొనుక్కొచ్చుకొని వేసుకుంటే చాలు ప్రతివాడు జ్యోతిష్కుడు అయిపోతాడు, ప్రతివాడు గొప్ప సాధువు అయిపోతాడు, ప్రతివాడు గొప్ప యోగి పొంగవుడు అయిపోతాడు. వాళ్ళ మాటలు ఈ యజ్ఞాలను మొత్తం గుంపులుగా నమ్మడం, నమ్మి వెనక ముందు యుక్తాయుక్త విచక్షణ వివేకము పాపము పుణ్యము దయ దాక్షిణ్యం మానవత్వం జాలి ఏమీ లేవు. పసిబిడ్డ మీద అరాచకం చేయమన్నా కూడా చేసేస్తారన్నమాట. ఆలోచించండి ఒక్కసారి. సమాజంలో ఇంకా కూడా కొందరు హిందువులు మనకు చెప్పుకుంటున్న యజ్ఞాలు ఎంత వెనకబడి ఉన్నారో ఆలోచించాడు ఒకసారి. మారుమూల ప్రాంతాల్లో అనుకుంటే సిటీస్లో చదువుకునే వాళ్ళు కూడా కొన్ని ఇలాంటి పనులు చేస్తారు. ఇంత అజ్ఞానంగా ఉంటున్నాయి వాళ్ళు చేసే పనులు. సనాతన ధర్మాల్లో అజ్ఞానానికి చోట్లేదండి, అవివేకానికి చోట్లేదు. అజ్ఞానం అంతా కూడా వదిలించుకునే సనాతన ధర్మం నిన్ను విజ్ఞానం అనే బాట పట్టించి జ్ఞాన సముపార్జన చేయించి ఆ సాధన ద్వారా గమ్యానికి చేర్చి మోక్ష పదవిని ఇస్తుంది. సనాతన ధర్మము ప్రధాన ఉద్దేశ్యం అదే. సంసార పరంపరలో పడే మనుషులని ఈ జన్మల పరంపర తన జ్ఞానము ద్వారా ఆపించి సర్వోత్కృష్టమైన అమృతతుల్యమైన మోక్షం అనుగ్రహించాడు. మన వాళ్ళ హిందువులు మనం చెప్పుకుంటూ ఇవే ఆ జ్యోతిష్కుడు నమ్మాను, ఈ బాబా నమ్మాను, వాడు ఏదో తాయిత్ ఇచ్చాడు, వీడు నిమ్మకాయ ఇచ్చాడు, వాడు ఏదో బూడిది ఇచ్చాడు, ఇంకొకటి ఏదో నీళ్ళు ఇచ్చాడు, ఇంకేదో తాగమని ఇచ్చాడు. ఏదేమైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడితే అందులో పసిబిడ్డ ఆడపిల్ల మైనర్ చిన్నది అన్యాయంగా అదే పాపం చేయకపోయినా కూడా ఇలాంటి చర్యలకి ఇంత దారుణానికి పాల్పడిన వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించలేదు, ఉరి తీస్తున్నా కూడా తప్పులేదు. ఇది అమానవీయమైన పని అనమాట, ఏమాత్రం దయలేని పని. ఎంత దారుణంగా అన్నారు. రేపు ఆ జ్యోతిష్కులు ఎవరైనా ఈ మైనర్ ఆడపిల్లని ఏదన్నా మానభంగం చేసేస్తే నీకు కలిసి వస్తుందంటే దానికి కూడా తెగిస్తున్నారు. అరే నరబలి ఇస్తే నీకు కలిసి వస్తుందంటే నరబలు ఇవ్వడానికి ఎవరు రెడీ అయిపోతున్నారంటే, ఎవరైనా పసిబిడ్డని మానభంగం చేయి నీకు కలిసి వస్తుందంటే అది కూడా చేస్తారండి దుర్మార్గులు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కఠినాతి కఠినమైన చట్టాలతో శిక్షించి గట్టిగా బుద్ధి చెప్పాలి. వివేకానందుడు సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించాడండి. ఈ మూఢనమ్మకాలు వీటి మీద గడమెత్తింది. హిందుత్వం కోసం పోరాటం అంటే సమాజాన్ని సంస్కరించాలి ఖచ్చితంగా. ఈ అంధవిశ్వాసాలకి హిందూ సమాజంలో చోట్లేదు. వాడు తయారైపోతాడు యోగిని మహర్షిని అనుకుంటూ. గ్రామదేవతల పేరుతో దోపిడీ, అమ్మవారి పేరుతో వ్యాపారాలు, భక్తి ముసుగులో దోపిడీలు, వ్యాపారాలు, ఏవేవో చెప్పడం, లేనిపోయిన సెంటిమెంట్లు, లేనిపోయిన భయాలు, అపోహలు, సందేహాలు, లేదంటే అద్భుతాలు, మ్యాజిక్లు, మెరకిల్స్ అన్ని జనాలు కంటగట్టి వాళ్ళని వెర్రి భ్రమంలో ఉంచేసి మనం పొట్టలు నింపుకోవాలి. ఎదుటివాడిని వాడి ఆశ రాశలు కోరికలు వీటిని ఊగిస్తాటికి గుర్తు చేసి వాడిని ఒక విధమైన భ్రమలో ట్రాన్స్లో ఉంచేసి మనం పొట్ట నింపుకోవాలి. ఈ పద్ధతి చాలా తప్పండి, తప్పు నేను చెప్తున్నాను. సంస్కరించుకుందాం మన సమాజాన్ని. ఏది అసలైన సనాతన ధర్మ జీవన విధానమో, సనాతన ధర్మం ఏ విధంగా జీవించమని చెప్తుందో అలాంటి జీవన విధానం కోరుకోవాలి. కానీ భగవత్ప్రాప్తిని పొందే తీరు వేరే ఉంది, జ్ఞానాన్ని పొందే తీరు వేరే ఉంది. సాధన పరిశ్రమ ఏమీ లేకుండా వాడేదో చెప్పాడు నేను నమ్మాను, వాడు చెప్పినప్పుడు పోయినసారి పని అయింది కాబట్టి ఈసారి కూడా నేను నమ్ముతాను, వాడు చెప్పకపోయినా అయ్యే పనులు అవుతాయి, ఎవడాపగలుగుతాడు? తెలుసుకోవాలి. నేను ప్రతిసారి కూడా వీడియోస్ చేసే ఉద్దేశం అదే, తెలుసుకోవాలి, గ్రహించాలి. అమాయకులు అజ్ఞానులు ఉంటే మోసపోకూడదు. ఈ రోజులో అందరి చేతిలో ఫోన్ ఉంది కాబట్టి చూస్తున్నారు, కాబట్టి మారుమూలకు కూడా నా వీడియోస్ వెళతాయి. చూసి ఎవరైనా తెలుసుకొని వాళ్ళ బ్రతుకు బాగు చేసుకుంటారనేది నా ఆరాటము, అందుకే నా ఉద్యమం. ధర్మో రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.